హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఉట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చిన మన తోటలకు. సో యాక్చువల్గా కొత్త సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, శ్రీదేవి మీ ఇల్లు ఎక్కడ, మీ ఊరు ఎక్కడ అని. నేను పక్క పట్టణంలో ఉన్న, హైదరాబాద్లో ఉన్నా. బట్ ఇట్లనే చేనులలో తిరుగుతుంటే ఆగమాగం ఏంటన్నా చేనులలో దొరికితే కూడా పట్టుకోవచ్చు మీరు నన్ను, ఓకేనా? సో ఉట్టిగా చేతులతో ఎందుకు వచ్చినంటే ఈరోజు పొట్లకాయలు తెంపుకుందామని వచ్చినాయి. పొట్లకాయలు ఎట్లా మన గంపలు పట్టవేమో, అంటే ముక్కలు ఇరిస్తే కానీ గంపలు పట్టాయి. ఇంకోటి చాలా ఉన్నాయి, నా ఎత్తున్నాయి అంటే అమ్మో నేను మళ్ళీ పొట్టిదాన్ని నన్ను ఒప్పుకోవాలి మీ ముందల. జర్ర తుట్టున్నాయి, నాకంటే జర్ర తుట్టున్నాయి అనమాట. సో అందుకు వచ్చిన పొట్లకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో పెరిగినాయి అనమాట. ఫస్ట్ ఒకటి దాన్ని చూడంగానే అమ్మ పామేమన్న భయమైంది. ఇంకో దాన్ని చూస్తే ఇట్లా వేలాడుతుంది, ఇంకో దాన్ని చూస్తే ఇంకోలాగుంది. ఒక్కొక్కటి అంటే చిన్నప్పుడు పిల్లలను పెంచేటప్పుడు ఏదో అంటారు చూడు సామెత, మొక్కై వంగనిదే మానవ వంగున అన్న టైప్లా. ఇది ఫస్ట్ స్టార్ట్ కాగానే జర్రంత దారం ఇడిచింత రాయి కడితే చక్కగా పోతాయేమో, బట్ మనం కట్టలేదు కాబట్టి అంటే ఎట్లన్నా పెరగని ఏమన్నా పెరగని ఫైనల్గా నా టార్గెట్ ఏంటంటే ఎట్లయినా కోసుకొని తింటాం కదా అనమాట. సో అట్లని కాదు, కానీ నిజంగా తోట పెంచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మనము జాగ్రత్తగా పెంచాలా. వాటికి కావాల్సిన పద్ధతి ఇవ్వాలా. ఈసారి ఏం చేద్దాం తెలుసా ఏంటన్నా, ఇప్పుడు చైనా వీడియోలు అవి చూస్తుంటే బొమ్మల్లాగా లేకపోతే ఒక షేప్, రౌండ్ షేపు, స్క్వేర్ షేపు భలే పెంచుతుంటారు వాళ్ళు స్టైల్గా. అసలు మనం ఎందుకు పెంచొద్దు అని చాలాసార్లు అనుకుంటా కానీ కుదరదు. ఈసారి సొరకాయనో ఎక్కువ సొరకాయలనే గుమ్మడికాయలు సొరకాయలు అట్లా పెంచుతారు వాళ్ళు. బూడిద గుమ్మడికాయ కాకుండా మామూలు గుమ్మడికాయ ఉంటుంది కదా, అదనమాట. సో దాన్ని ఏం చేద్దామంటే చిన్న పిందెలు ఉన్నప్పుడు ఒక డబ్బా షేపు, ఒక బొమ్మ షేప్లో తెచ్చి కట్టేసేద్దాము. కడితే దాని షేప్లో కాయ పెరుగుతుందా లేసుతాం. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎవరంటే దీన్ని చూస్తే ఆయనతో పామే అనుకుంటారు కానీ కాయ మాత్రం సచ్చిన అనుకోరు. రాత్రిపూట కాడ చూస్తే మాత్రం ఆయన దొరుకుతాడు ఇక్కడికి వెళ్ళి. అట్లా కరెక్ట్ ఇట్లా అంటే ఒక పాము ఇట్లా చుట్టుకొని కూర్చుంటుంది కదా, అట్లా చుట్టుకొని కూర్చుంది. అది చూడండి ఎంత బాగా కూర్చుంది, ఒకసారి చూడండి, మంచిగా చూడండి. సో ఇప్పుడు ఏమనాలా, దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిందనల్లా, ముద్దుగా పెరిగిందనల్లా, అంటే ఏమంటారు ఒక పద్ధతి పాడు లేకుండా పెరిగిందనల్లా. ఏం పేరు అనాలా అంటే మా రాజు అంటున్నాడు భయంకరంగా పెరిగిందంట. భయంకరంగా కూడా నిజంగా దూరంగా అట్లా అనిపిస్తుంది. బట్ అన్నిటికంటే బెస్ట్ పేరు ఏం తెలుసా, శ్రీదేవి లాగా పెరుగుందంటే మాత్రం సూపర్ అబ్బా. మా అమ్మని చెప్తే అంటది చిన్నప్పుడు ఇట్లనే ఉంటుండే అంటే మీరు కూడా ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు, ఎప్పుడు ఏడుకోతుందో తెలియదు, ఎప్పుడు ఏం కథలు చెప్తుందో తెలియదు. సో అట్లా శ్రీదేవి లాగా పొట్లకాయ పెరిగింది శ్రీదేవి చేనులో. అది సంగతి అనమాట. ఏమున్నా సరిగా మన బుద్ధులు ఆడుకోతాయి చెప్పండి. ఆవు చేనులో మేస్తే దూడ గట్టి మీద మేస్తుందా, అట్లా పొట్లకాయలు కూడా శ్రీదేవి బాటలకు వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు చెప్పండి అబ్బా, నా ముచ్చట కరెక్టా కాదా? ఇట్లా ఎవరన్నా పొట్లకాయ పెంచుతారా? శ్రీదేవి మాత్రం పెంచుతుంది. ఇట్లొక్క షేపా. ఇంకొకటి చూపిస్తా, ఆల్రెడీ అట్లా పెరగడానికి రెడీగా ఉంది. బట్ ఇంకొకటి ఏమైందంటే మధ్యలో దీని మీదకి వెళ్ళిపోయి అవతల దాని మీదకి వెళ్ళి పెరిగిందనమాట. దీన్ని ఇట్లా పక్కకు పెడదాం. రకరకాలుగా చూపించి తీరుతాం మీకు ఈరోజు, ఓకేనా? ఇగో ఇక్కడ చూడండి, పక్కన ఒకటి ఉంది, ఆ తీగ మీద పడ్డది నాకు దానిలాగానే మళ్ళీపోయిందనమాట. దాని మీదకి వెళ్ళి మళ్ళీపోయి రకరకాల వంకర ఇది బీరది కదా ఏదో చుట్టుకుంది మళ్ళా. ఇగో ఇది ఎట్లుంది, నిలబడ్డ పాములాగా లేదు. ఇట్లు చూడంగానే మస్తు భయమైందబ్బా, అదేమో చుట్టుకున్న పాములాకుంది, ఇది నిలబడ్డ ఇట్లుంది. ఎట్లుంది చూడు, తోక తొడిమే అనుకుంటే ఆయన ఇవి చూపిస్తుంటే రాగాలే అబ్బో అవి. ఇగో ఇది ఒక షేప్ కనబడ్డదా, చెప్పిన కదా అన్ని నాలాగా వంకట్టింకరని, అదనమాట. సో దీన్ని ఒకటి ఇక అంటే బుద్ధిమంతుల్లాగా మీరు మెచ్చుకునే కళ్యాణ్లాగా పెరిగేటివి కూడా ఉంటాయి అనుకోండి, శ్రీదేవిలాగా కళ్యాణ్లాగా అన్నీ. జాగ్రత్త, అజునికనే భయం. అది కనుక డ్రై అయిపోయి చెట్టుకు వదిలేస్తే మాత్రం చచ్చిపోతామేమో రాత్రిపూట చూస్తే. కరెక్ట్గా అట్లా అదేమో చుట్టుకున్నట్టు ఇదేమో ఇటుకున్నట్టు ఇరుషం ఆయనతో అన్నీ కలిపి మంచిగా క్లోజ్అప్ ఫోటోలు తీద్దాం. సో ఇది మాత్రం అది రెండు శ్రీదేవి అయితే ఇది మాత్రం బుద్ధిమంతులాగా కళ్యాణ్ అనమాట. ఎంత పర్ఫెక్ట్ పెరిగింది చూడండి. అండ్ పక్కనే ఎప్పుడు కొండల శ్రీదేవి ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ ఇందాక తెంపినాం కదా, అట్లా వంగిపోయి కనబడుతుందా మీకు ఇట్లా, ఇక చూడండి. సో వంగిపోయి తిరగదిప్పి దానిలాగా అయిదామని ఇంకోటి రెడీగా ఉంది.
దీన్ని ఏం చేద్దామంటే జర్ర సాగదిద్దాం. దారం కట్టి రాయి కట్టి ఇడిచి పెడతారు. సో దీన్ని రాయి కడదాం మరీ ముడుచుకోపోకుండా. ఇది బంగారు తల్లి అనమాట, అంటే బంగారు తండ్రి. మీరు మెచ్చుకునే కళ్యాణం, నేనేమో అవన్నీ మీరు తిట్టే శ్రీదేవి. ఓకేనా? సో కూరగాయలు తెంపుకుంటూ కూడా అంటే మన బుర్ర ఎట్లుంటే మన సంసారం కూడా గట్లనే ఉంటుంది. సో నా తోట కూడా అట్లనే ఉంటుంది అనమాట. ఇది మా ఆయన తిన్నగా ఉంటాడు. ఇక పిల్లలు అనుకోండి అక్కడిక్కడ టింకరా వంకరా టింకరా వంకరా, ఇక ఎట్లయినా నాన్న కూతుర్లబ్బా. ఎవరో అంటారు పిల్లలు నీ దగ్గరకు వస్తారా మా ఆయన దగ్గరకు వస్తారా అంటే నేను ఒకటే చెప్తాను అనమాట. మా పెద్దమ్మాయి వాళ్ళ నాన్న కూచి, మా చిన్నమ్మాయి వాళ్ళ నాన్న కూచి, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న కూచి అని చెప్తా. బాగా చెప్తా కదా. నాలాగా మాట్లాడు ఇట్లా నంబర్ 1 ఎవరు ఉంటారు చెప్పండి? స్టైల్గా రాదు కానీ ఉన్నది ఉన్నట్టు మొదలకెళ్ళి మాత్రం గబుక్కుని వచ్చేస్తుందా. ఇది అన్నీ ఒకసారి తెంపుతున్నా మా వాళ్ళందరికీ ఇస్తాయి. ఇంకోటి ఏంటంటే నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అసలు ఇది ఏందో దీన్ని ఎట్లా ఉండాలనో తెలియదంట. అంత అమాయకులు ఏం చేద్దాం. ఇది ముదిరిందా మంచిగా ఉందా, ఇది బాగుంది, అదొక్కటి ముదిరింది, దాన్ని తెచ్చిపెడదాము. బట్ ఎందుకంటే చెట్టుకు ఎప్పుడైనా కాయలు అయిపోయినాక ఇది అనవసరంగా ఉంచితే వాటి గ్రోత్ పిందెలకు ఎనర్జీ సరిపోదన్నమాట. సో ఇవన్నీ చిన్న చిన్నవన్నీ పెరగాలంటే ఆల్మోస్ట్ అయిపోయినవన్నీ మనము తెంపుకోవాల్సిందే. మస్తు తెంపుతున్నా. ఇగో ఈ సొరకాయ చూడండి, ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నా, నా దగ్గర ఉన్న ఆనగకాయనేమో ముదిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఇక మీకు చెప్పనీకి కథలు చెప్పనీకి ఇత్తనాలకు వదిలేస్తున్నా అని చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్లన్నీ. నిజానికి అంత సీన్ లేదు. ఎక్కడెక్కడ తిరుగుతున్నా దాన్ని మా వాళ్ళు తెంపడానికే భయము. మేడం ఎక్కడ తిరుగుతుందో వీడియోలు తీసుకుంటుందని. అట్లా వీడియోలు తీసని ఆడు గుమ్మడి చెట్టు, ఈడు సొరకాయ చెట్టు అన్నీ ఎండబెట్టిన తెలుసా. గుమ్మడికాయలు అయితే ఎంత బాగా ఎంత లేతగా అయినండి అనుకున్నారు. మీకు చూపించేద్దామనే పిచ్చిలో ఏం చేస్తుంటా అంటే అన్ని అట్లా వదిలేస్తుంటా. ఇది ఎన్ని కాసినాయో. పొట్లకాయలు చిన్న సైజులో కూడా ఉంటాయి, నాటు అంటారు. బట్ ఇది ఇంకా బాగున్నాయి అసలు. దొండకాయలు చూడండి పాపం, దాన్ని ఎంత తీసేసిండ్రో. దీనికి గట్టాల. మనం ఏం చేద్దామంటే మనం నర్సరీలో చేసుకుంటుంది కదా చివర్లకు ఈ తీగల కూరగాయలకు కొన్ని, ఆ దానికి కొన్ని, ఈ దానికి కొన్ని పెట్టుకుందాం. పెట్టుకుంటే మనం తిన్నట్టు ఉంటుంది, మీకు ఇచ్చినట్టు ఉంటుంది, మన సంసారం గడిచినట్టు ఉంటుంది. అది సంగతి. ఓకేనా? ఇది తెంపుడు ఒక పరిశాను, పంచుడు ఇంకో పెద్ద పరిశాను. అవును, మీరు అడిగారు కదా ఆ రోజు మన అసలు మీకు మొత్తం చూపించనే లేదు సంసారం మొత్తం. కానీ మన ఏమంటారు అది బిర్యానీ ఆకు మొత్తం తీసేసినాం శ్రీదేవి, గుండు కొట్టేసినాం. మళ్ళీ ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఇగురు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, లేతగా వచ్చింది. ఎక్కడ ఆకు తెంపినామో అక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా చాలా కొమ్మలు వస్తున్నాయి. బాగా వచ్చింది కదా, సూపర్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పొట్లకాయకు జర్రంత తాడు కట్టిపోదాం పొడువుగా పెరగనీకి. శ్రీదేవి అంత బుద్ధిమంతురాలు కాదు, కళ్యాణ్ బుద్ధిమంతుడు కాబట్టి కళ్యాణ్ చేసేద్దాం అంతే. అట్లా రాయి కట్టేసి గంత పెద్ద రాయి కడతాడు పాపం. కట్ 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 చిన్న జాలు. ఇది రెండుకి కడదాం, ఈడో కూడా ఒకటి కడదాం. బట్ ఇది పాపం చిన్నగా అవుతుందో పెద్దగా అవుతుందో. గుడ్ 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 గుడ్. ఇది ఇంకొకటి కట్టు, గీడ ఒకటి కడదాం. అమ్మా ఇగో మా అమ్మ కూడా గిట్లనే చిన్నప్పుడు నన్ను గట్టిగా బుద్ధి చెప్పింటే ఇట్లా కాకపోతుండే ఇంకో శ్రీదేవి అవుతుంటే అప్పుడు మీకు నచ్చకపోతుంటే. బుద్ధిమంతురాలనే శ్రీదేవి నచ్చుతుండేనా చెప్పండి మీకు? అస్సలు నచ్చదు. ఇట్లనే కడతారు కదా మరి నాకు ఐడియా ఉన్నంత వరకు. సరే ఇది వంకర పోతుంది, ఇది కూడా దిగుతుందో ఏం పాడు. ఓకే, ఇదన్నమాట మొత్తం మీద ఎన్నెలు నేను లెక్క పెట్టుకుందాము. అండ్ ఒకటి బుస్సు, ఒకటి స్లీపు, అన్ని పొడుగా 1 2 3 4 5 6 అన్నీ అన్నమాట. బాగుందమ్మా. మిగతా ఎట్లా పట్టుకోవాలా? నాగదేవత లక్క కడి ఈయనే ఫోటో
ఎట్లున్నా చెప్పండి ఓకేనా ఓ పొట్లకాయలు తెంపుకుంటా మస్తు ముచ్చట్లు చెప్పిన ఇక పొడు ముచ్చట్లు చెప్పిన అడ్డం ముచ్చట్లు చెప్పిన పనికిమాల ముచ్చట్లు చెప్పినేమో తెలియదు కానీ మొత్తం మీద ముచ్చట్లు ఎట్లున్నాయి అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకేనా ఇదన్నమాట నా పొట్లకాయల హార్వెస్టింగ్ వీడియో చాలా రోజుల తర్వాత దిల్బర్గా ముచ్చట్లు పెట్టినాను అనుకుంటున్నా నా ముచ్చట్లు కనుక మీకు నచ్చినట్టయితే నచ్చకపోయినట్టయినా సరే సబ్స్క్రైబ్ చేయండి ఇక రాదు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండ్ బై ఓకే తీసుకో ఇక బాగున్నాయా ఓయమ్మా ఇక చూడు ఇక చూడు రంజని పాము అనుకున్నట్టు చూసినా ఏమనకండి బాగుందా పాము కరెక్ట్ పాములాగా ఉన్నాయా లేదా కొండ శిలువ లెక్క ఉందంట కరెక్ట్గా ఎట్లా పెరిగినాయి చూడండి చూడండి ఇట్లనే కాస్తాయి చెట్టు మీద చూడగానే భయమైంది చూడు అట్లనే పెరిగినాయి ఇవి ఇది బాగా ఉంది పాము లెక్క బాగా ఉందా ఇది వద్దమ్మా ఇట్లా పోతే ఇంటికి కూడా పోదు అది చూసినప్పుడల్లా పోయి అంటది అమ్మయ్య చాలా సుంచైపోతే లేదు నన్నే భయపడతాడు